ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. అవును, ఎందుకంటే దే ఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. టైమ్ అండ్ అగైన్ ఆయన రాహుల్ గాంధీ గారు రీట్రేడ్ చేస్తున్నారు, సోనియా గాంధీ గారు చెప్పారు. లేదు మొన్న వైజాగ్ సభలో ఈయన కూడా చెప్పాడు కదా, రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా కూడా చెప్పారు. మేము గెలిస్తే ప్రత్యేక హోదా, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని ప్రకటించాడు ఆయన. అయితే ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ స్పెక్యులేటివ్ డైలాగ్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచే వస్తోంది. అంటే తెలుగుదేశం సింపథైజర్సు వాళ్ళు ఎక్కువ దీన్ని కొంచెం హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది కేవలం స్పెక్యులేషన్ అనే నేను అనుకుంటున్నాను దీని మీద. అంటే మీకు తిరుమలలో మాకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వండి అంటే కాటేజెస్కి సంబంధించి అలాగే దర్శనాలకు సంబంధించి కొంత రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ కోరే అవకాశం మాత్రం ఉంది. వీళ్ళు కూడా యువత నుంచి ఆంధ్రప్రదేశ్ అడగచ్చుగా, మన వేములవాడ రాజన్న, అలాగే భద్రాద్రి రామన్న, ఇంకా యాదాద్రి నరసన్న, వీటిలో ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది. అడుగుతారు కదా, అడగాలి. అంటే తిరుమల అనేది ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం. ఒకటి ఆంధ్రాలో తిరుమల, అలాగే తెలంగాణలోకి వచ్చేస్తే భద్రాచలం. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడారు అప్పుడు పుణ్యక్షేత్రాల ప్రస్తావన వచ్చినప్పుడు విభజన టైంలో. కాబట్టి భద్రాచలము అలాగే ఇప్పుడు ఈ యాదగిరి గుట్ట మీద వచ్చినటువంటి కొత్త దేవాలయం, వీటిలో కూడా కాటేజెస్ ఇతర వ్యవహారాల్లో వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగే తిరుమలలో కూడా తెలంగాణ ఒకవేళ రిజర్వేషన్ వరకు మాత్రమే పరిమితం అయితే అది ఇస్తే ఇవి కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ ముందుకు తీసుకొస్తే. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే కేవలం ప్రాతినిధ్యం కాదు, రెవెన్యూలో వాటా కూడా. రెవెన్యూలో వాటా కష్టం అండి, కుదరదు. ఎందుకంటే అది వేరే, అసలు రెవెన్యూ దాకా ఎలా వెళ్తారు వీళ్ళ ప్రాంతం కానీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయంలో ఎలా అడుగుతారు వీళ్ళు. ఇప్పుడు సినిమాలకు సంబంధించిన వివాదం కూడా అదే కదా. మా ఏరియాలో చూస్తున్నారు జనాలు, 60% జనాలు ఆడియన్స్ ఏపీలో ఉన్నారు తెలుగు సినిమాకి. కానీ ఈ సినిమా నటులు, దర్శకులు, స్టూడియోలు అన్నీ తెలంగాణలో ఉన్నాయి. వీళ్ళు పన్నులన్నీ ఇక్కడ కడుతున్నారు. మాకు ఆదాయం లేదు, మేము డబ్బులు మాత్రమే ఇస్తున్నాం, మా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఉపయోగపెడుతున్నారు, మాకేం ఉపయోగం లేదు దీనివలన అని మాట్లాడుతున్నారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత ఈ మధ్య కూడా తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. ఇలాంటి గొడవే అది కూడా. అంటే తిరుపతి రెవెన్యూలో మాకు వాటా కావాలి అని అడగటం అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదు. ఏపీ విత్డ్రా చేసుకోవాలి. ఇది తెలంగాణలో నిర్మిస్తున్న సినిమాల మీద వసూలు చేసే పన్నులో మాకు వాటా ఇవ్వాలి అని చెప్పి చేసే డిమాండ్ని ఆంధ్రప్రదేశ్ ఉపసంహరించుకోవాలి మరి అలాంటప్పుడు. డెఫినెట్గా అయితే ఈ రెవెన్యూ షేరింగ్ అనేది ప్రతిపాదన వస్తుంది, అంత దాకా పెడతారని స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ అధికారిక సమాచారం కాదు అది. అది ఒకవేళ ఆ ప్రతిపాదన వస్తే అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదు. డెఫినెట్గా రెవెన్యూ కాదు కానీ రిజర్వేషన్స్ వరకు అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు అలాగే తీర ప్రాంతంలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం అంటున్నారు. అదొకటి. 3 పోర్టులు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం అంటున్నారు. అంటే దీనికి ఉన్న లాజికల్ మీన్స్ ఏంటండి, మీరేమనుకుంటున్నారు? భాగము అంటే అదేదో అక్కడ వాళ్ళకి వాటా ఇవ్వటంగా అర్థం చేసుకుంటే ప్రమాదం అండి. వీళ్ళ యాక్టివిటీ నడుపుకోవటానికి, తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్లు, ఇంపోర్ట్లు, వీళ్ళ యాక్టివిటీ నడుపుకోవటానికి అక్కడ వీళ్ళకి ప్రత్యేక అవకాశం. తీర ప్రాంతం లేని తెలుగు రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భం, దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ వీళ్లకు ఒక ప్రాధాన్యత కల్పించటం గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది తప్ప అదేదో వీళ్ళకి రాసిచ్చేయమనే ప్రోగ్రాం అయితే డెఫినెట్గా ఉండదు. ఒకవేళ ఆ ప్రతిపాదన ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి తిరుమల రెవెన్యూలో వాటా అనే గొడవ లాంటిదే ఇది కూడా అవుతుంది. ఎందుకంటే అంటే తీర ప్రాంతాన్ని ఎలా వాళ్ళు దాని మీద అథారిటీ ఏ రకంగా తెచ్చుకుంటారు అనేది ఇంకా క్లారిటీ కావాలి. లేదు అంటే తీర ప్రాంతంలో నిర్మితమయ్యే రిసార్ట్స్లా, లేకపోతే అక్కడి నుంచి ఓడరేవుల ద్వారా జరిగే వ్యాపారాలు. ఇంకా ఓడరేవులు అయితే 3 అడుగుతున్నారు వాళ్ళు, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం, 3 భాగం కావాలంటున్నారు. ఎందుకంటే గంగవరం చాలా కీలకమైంది. రీసెంట్గా వచ్చిన పోర్ట్స్లో గంగవరం కీలకమైంది, కృష్ణపట్నం కీలకం కాబోతోంది, మచిలీపట్నం కూడా. ఒకప్పుడు వ్యాపారం అంతా మచిలీపట్నం నుంచి నడిచేది కదా బ్రిటిష్ టైంలో. బ్రిటిష్ పూర్వం కూడా మచిలీపట్నం నుంచి నడిచేది.
అంటే మచిలీపట్నం, కాకినాడ అంటే ప్రధానంగా పోర్ట్ బిజినెస్సే కదా ఆ రోజుల్లో. రాజధానులు కూడా అక్కడే ఉండేవి. కృష్ణా మండలం రాజధాని మచిలీపట్నం ఎందుకయింది? అది పోర్ట్ సెంటర్ కాబట్టి అయింది. తర్వాత రోజుల్లో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాముఖ్యత పెరిగిన తర్వాత విజయవాడ, రోడ్ అండ్ రైల్వే ప్రాముఖ్యత పెరిగిన తర్వాత విజయవాడ సెంటర్ అయింది. అలాగే కాకినాడ, రాజమండ్రి, అది కూడా గొడవ ఉంది కదా. ఇలాంటిదే తీర ప్రాంతం అంతా కూడా వాళ్ళ టైంలో డెవలప్ అయినటువంటిదే. కలకత్తా కదా మొదటి క్యాపిటల్ మనకి, ఢిల్లీ కాదుగా. కాదు. తర్వాత ఢిల్లీ వచ్చింది. బ్రిటిష్ జమానాలు కలకత్తా ప్రధానం. కారణం సముద్రమే. అందుకని తీర ప్రాంతానికి సంబంధించి మాకు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఇవ్వమని అడుగుతున్నారు, అడిగే అవకాశం ఉంది అనేది కూడా స్పెక్యులేషన్ గొడవే. అలా ఉండదు. డెఫినెట్గా వాళ్ళు ప్రాధాన్యత కోరేటువంటి అవకాశం ఉంది, రిజర్వేషన్. అది కూడా రైట్. తెలంగాణ జరిపేటువంటి యాక్టివిటీస్ అంటే దిగుమతులు ఎగుమతులకు సంబంధించి తెలంగాణ నుంచి జరిగేటువంటి యాక్టివిటీస్లో ప్రాధాన్యత కల్పించాలి ఈ 3 పోర్టుల్లో.